చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శ్రీధర్ బాబు యువసేన జిల్లా అధ్యక్షులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో భీమరాజు కనకరాజు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు। ఆయన స్ఫూర్తితోని వారి కుమారుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాడని అన్నారు। ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ నారాయణ, నాయకులు కిషన్, మైపాల్ రెడ్డి, రామిడి నరేష్, భీమరాజు, ఆనందం, రాజయ్య, బొడ్డు రాజయ్య, చెన్నవేని రవి, నాయని గంగాధర్, మెరుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు గౌరవ స్వర్గీయ శ్రీపాదరావు గారైనటువంటి మన మాజీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి శ్రీపాదరావు గారి జయంతి ఉత్సవాలు వెమ్లవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామంలో గౌరవ ఈ ప్రాంత ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి ఆదేశాల అనుసారము చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలోని మా గ్రామస్తుల అందరి మధ్యలో, అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ అందరి మధ్యలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది। వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కావచ్చు ఎంతో సేవలు చేశారు। వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు వారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। వారి బాటలోనే ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు, మన గౌరవ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు ఎనలేని సేవలు చేస్తున్నారు। వారి అడుగుజాడల్లోనే మేము కూడా నడుచుకుంటూ, వారిని స్ఫూర్తికి తీసుకుంటూ, వారు చూపిన అభివృద్ధిలో మేము నడుచుకుంటామని తెలియజేస్తూ శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మా రామన్నపేట గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం।